గ్రామంలోని రైతులు ఒకటిగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయానికి వ్యాపారులకు నచ్చలేదు. ఒక రాత్రి గ్రామం బయట ఉన్న గోదాములో కొంతమంది వ్యాపారులు రహస్యంగా కలుసుకున్నారు. రైతులు కలిసి అమ్మడం మొదలుపెడితే మన వ్యాపారం దెబ్బతింటుంది అన్నాడు ఒకడు. మరో వ్యక్తి వాళ్ళ మధ్య అనుమానాలు పెడితే వాళ్ళే విడిపోతారు అన్నాడు. ఆ మరుసటి రోజు గ్రామంలో ఒక పుకారు మొదలైంది. కొడుకు రైతులందరి డబ్బుతో తనకే లాభం చూసుకుంటున్నాడట అనే మాట నెమ్మదిగా ప్రతి ఇంటికి చేరింది. కొంతమంది రైతులు ఆ మాటలను నమ్మడం మొదలుపెట్టారు. కొడుకు వాళ్ళ ముఖాల్లో మార్పు చూసి ఆశ్చర్యపోయాడు. నిన్నటి వరకు నన్ను నమ్మిన వాళ్ళు ఈరోజు ఎందుకు దూరమవుతున్నారు అని బాధపడ్డాడు. మామ అతని దగ్గరకు వచ్చి, నిజం మాట్లాడేవాడికి అబద్ధాలు అడ్డంగా నిలుస్తాయి అన్నాడు. కాని నిజం చివరికి గెలుస్తుంది అని ధైర్యం చెప్పాడు. ఆ సాయంత్రం గ్రామ సభ మళ్లీ ఏర్పాటు చేశారు. కొడుకు అందరి ముందు నిలబడి తన దగ్గర ఉన్న లెక్కల పుస్తకాన్ని తెరిచాడు. ఇదిగో ప్రతి రూపాయి లెక్క అన్నాడు. నేను నా కోసం కాదు, మనందరి కోసం పని చేస్తున్నాను అన్నాడు. కొద్దిసేపు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. అంతలో ఒక వృద్ధ రైతు లేచి, మేము నిన్ను అనుమానించడం మా తప్పు అన్నాడు. మిగతా రైతులు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి, మమ్మల్ని క్షమించు అన్నారు. కొడుకు చిరునవ్వుతో, మన మధ్య నమ్మకం ఉంటే ఎవ్వరూ మనల్ని ఓడించలేరు అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. మామ గర్వంగా రామును చూశాడు. రాము మంచం మీద నుంచే కళ్ళలో ఆనంద బాష్పాలతో, నా కొడుకు నిజమైన రైతు నాయకుడిగా ఎదుగుతున్నాడు అని మనసులో అనుకున్నాడు. కాని ఆ కుట్ర విఫలమైందని తెలిసిన వ్యాపారులు ఇంకా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఈసారి వాళ్ళు నేరుగా ప్రభుత్వ అధికారులనే ప్రభావితం చేయాలని చూశారు. వాళ్ళ కొత్త పథకం రైతుల జీవితాన్ని ఎలా ప్రభావితం చేయబోతోంది తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 9 న్యాయం కోసం పోరాటం కథ కొనసాగుతుంది.